ఈరోజు ఆర్యకట్టికలు అన్ని జిల్లా ఆర్యకట్టిక సంఘం అధ్యక్షునిగా భగవంతుని సాక్షిగా జిల్లా ఆర్యకట్టిక సంఘం నియమ నిబంధనలకు మరియు మేనిఫెస్టోలో ప్రకారం సంపూర్ణంగా బద్ధుడనై రాగద్వేషాలకు లోను కాకుండా ప్రేమ భావముతో అందరినీ కలుపుకొని నా విధులను సక్రమంగా నిర్వహించదని సత్యనిష్టతో ప్రమాణము చేయించున్నాను. పొందినటువంటి అభ్యర్థులకు ముఖ్య అతిథులు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మోహన్ గారిని కూడా ముఖ్య అతిథులు గారు సన్మాన పత్రాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. నియామక పత్రాన్ని అదేవిధంగా इवाल्सिदा कोरता हूं गट्टिया चपटतो दे लिख के दे देने के बाद उसको डिजिटल बना तो बोल के बोलने के बाद आप क्या बोल रहे हैं साहब उसको हम जो है ना टेंडर सिस्टम करते टेंडर सिस्टम करी तो जो है ना टेंडर में पार्टिसिपेट करके माड़ीका जो है ना वो कैंट्रा वो क्या बोलते हैं अपने टेंडर में पार्टिसिपेट करके ड्रा सिस्टम के तरीके में आपको माड़ीका आते जो ड्रा में जास्ती जो गाना गाता उसको जो है ना माड़ीका जाते बोल के बोल रहे सर। इसलिए मैं आपसे विनती कर रहा हूँ अगर ड्राफ्ट सिस्टम हो तो हमारे भाई बिरादर तो इसमें ना बहुत परेशानी में गिरते साहब। कहीं को बोलते आपको मालूम है आपको खसाबों से ताल्लुकात अच्छे है। अब कामारेड्डी में भी जो है हमारे बिरादर को लिए मार्केट जो करे वो हिसाब से हमारे को टेंडर सिस्टम नहीं करते हुए हमारे जो है ना 33 लाइसेंस होल्डरों को ग्राउंड फ्लोर में हमारे भाई बिरादर को वो दुकान आइए साहब देखना साहब। నగర కార్యవర్గం సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఆరకట్టే సంఘంకు మాకు వ్యక్తిగతంగా బాగా దగ్గర సంబంధం ఉన్నది। ఈ ఆరకట్టే సంఘం ఈ హాల్ డెవలప్ చేయడంలో కూడా నాతో పాటు వేనన్నతో పాటు కాంగ్రెస్ పార్టీది బాగా పెద్ద ఎత్తున సహకారం ఉన్నది। దాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా ఇప్పుడు రమేష్ అన్న నగర అధ్యక్షుడు చెప్పినట్టు ఏదైతే స్థానిక సంస్థలో ఆర్యకట్క వాళ్ళను ఖచ్చితంగా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది। కాకపోతే మీరందరూ కూడా ఐకమత్యంతో ఇచ్చిన వాళ్ళను గెలిపించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది। లేకపోతే ఇదివరకు ఇక్కడ ఏమైంది మీలోనే 2-3 క్యాండిడేట్స్ ఒకటే డివిజన్లో నిల్చుండి ఖచ్చితంగా మీరు గెలవాల్సిన వార్డులో గెలవలేకపోయినరు। పెద్దలందరూ కూడా మీరందరూ మీ అందరి సమక్షంలో అందరినీ కూర్చుండబెట్టి ఖచ్చితంగా ఈ వ్యక్తికి ఇస్తే గెలిపిస్తాము అని ఒకటి మీరు నిర్ణయించుకుంటే దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి పనిచేస్తున్న వాళ్ళు కూడా మీ పట్ల చాలా సమస్యలు మా ముందుకు కానీ పెద్దలు షబీరన్న గారి గారికి మహేష్ అన్న గారి గారికి అందరూ కూడా తేవడం జరిగింది। కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఐకమత్యంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలపరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। జిల్లా ఆర్యకట్టిక సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన షబీర్ అలీ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కుల బంధువులారా ఈరోజు శుభపరిణామం। ఎందుకంటే ఎవరు 10 మంది చేతులెత్తి ఒక నాయకుని తయారు చేసుకునే స్థాయిలో ఇంతమంది ఉంటుంది। ఇప్పుడు అన్ని మండలాల నుంచి వచ్చి ఒక నాయకుని తయారు చేసినందుకు ఈ జిల్లా అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను। అదేవిధంగా ముందుకు వెళ్తున్నాం। అది అతి త్వరలోనే ఆ డేట్ కూడా డిక్లేర్ చేస్తాం। ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మన నగర అధ్యక్షులు గారు అన్నగారికి విన్నవించడం జరిగింది। దయచేసి మా మీద దయ ఉంచి మా యొక్క డిమాండ్ని షబీర్ అన్న గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇమ్మీడియట్లీ చేయాల్సిందిగా వారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను। అన్న
మా దళిద్రం ఏంటంటే ఈ రాష్ట్ర స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పుడే కూడా మేము రాజకీయంగా వెనుకబడి ఉన్నాం, కానీ ముందు వరుసలో లేవు. ఇవాళ మాకంటే చిన్న కులాలు అవి ముందుకెళ్తున్నాయి, కానీ మమ్మల్ని ముందుకు రాణిస్తలేరు. మళ్ళీ మేము చేసుకున్న పాపం ఏదో తెలియదు. కూర వ్యాపారం చేయడమా? మా కూర వ్యాపారం అంటే మేము కూర ఇస్తేనే ఏ లీడర్ అయినా అరే మంచి పంటను ఇచ్చిండు అని మమ్మల్ని తలుచుకుంటారు, కానీ రాజకీయంగా పరంగా వచ్చేసరికి మమ్మల్ని మీరు ఎవరు కూడా తలుచుకుంటలేరు. దయచేసి షబ్బీరన్న గారి పూర్తి విశ్వాసం ఉన్నది. ఆయన మనకు మాట ఇచ్చినట్టే ఖచ్చితంగా చేసి పెడతాడనే ఉద్దేశం కూడా నాకున్నది. ఇంతకుముందు కూడా చాలా చోట్ల కూడా అన్నగారి గురించి నేను విన్నాను. నేను రంగారెడ్డి జిల్లా, నేను ఉండేది ఇబ్రహీంపట్నం. నేను సౌత్ ఇండియా ఆర్యకటిక ప్రెసిడెంట్గా కూడా ఉన్నా. అదేవిధంగా శ్రీశైలంలో అన్నదాన సత్రం కూడా మా క్యాస్ట్ది 40 సంవత్సరాల నుంచి కట్టలేదు. అది మేము ఈ మధ్య కాలంలో కట్టి కూడా జాతికి అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా అన్న దయచేసి కార్పొరేషన్ అన్న ఆర్యకట్గా ఒక కార్పొరేషన్ అన్న మీ ద్వారా మాకు రావాలని మిమ్మల్ని విన్నవించుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఆర్యకట్గా జిల్లా సంఘం ఎన్నికలు నిర్వహించుకొని ఈరోజు ప్రమాణ స్వీకారానికి చేస్తున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన ఎస్సీ ఎస్టీ సెల్ బీసీ మైనార్టీ సెల్ రాష్ట్ర సలహాదారులైన పెద్దలు షబ్బీరన్న గారికి, అలాగే జిల్లా అధ్యక్షుల వారికి, ఆర్యకట్ట జిల్లా అధ్యక్షుల వారికి, రవి గారికి, అలాగే నగరాధ్యక్షుల వారికి, ఇక్కడ విచ్చేసిన జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యకట్ట సోదరులకు, నాతో పాటు విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఆర్యకట్ట సోదరులందరికీ, ప్రెస్ సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఎప్పుడు కూడా నేను చిన్నప్పటి నుంచి ఇదే గలిలో పుట్టి పెరిగాను, మీ మధ్యనే పెరిగాను. చాలామందికి తెలిసి ఈ విషయము. నేను కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు కూడా మీ సహాయ సహకారాలు అందిస్తూ, ఇంతకుముందు అన్న చెప్పిన మాటలు కూడా నేను అందులో పాంప్లెట్లో రాయడం జరిగింది. కటిక సోదరులకు, కుర్మ సోదరులకు ఆడబిడ్డల అనుబంధం ఉంటుందని చెప్పేసి, కానీ ఎందుకు అప్పుడు నన్ను ఆదరించలేదు. కానీ దాని తర్వాత జరిగిన ఎలక్షన్లలో నన్ను మీరందరూ పూర్తిగా ఆదరించి కార్పొరేటర్గా గెలిపించి ఈరోజు ఈ స్థాయికి నిలబడ్డానంటే మన కసాబ్ గల్లీ, ముసల గల్లీ, బొబ్బిలి ఈ ప్రాంత ప్రజలందరికీ నేను జన్మద ముసలి గల్లీ ఈ ప్రాంత ప్రజలందరికీ జన్మద రుణపడి ఉంటాను. అలాగే ఆర్గనైజర్లు మీకోసం మీ దుకాణాల విషయంలో కూడా చాలా మటుకు నేను ప్రయత్నం చేయలేదు. నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా అక్కడ పాత షెడ్యూలను తొలగించి పక్క ఆర్సీసీ బిల్డింగ్ కూడా వేయించడం జరిగింది అప్పుడే 2007లోనే. కానీ అప్పుడే నేను చెప్పాను, ఫ్యూచర్ పెరుగుతున్నది, మీ కొడుకులు కూడా వాళ్ళకు కూడా షాపులు పెట్టాల్సిన అవసరం వస్తుంది, దీన్ని 2 స్టోర్లు చేద్దామని చెప్తే చాలామంది అప్పుడు నాకు వ్యతిరేకించారు. ఎందుకంటే ఒక కింద భాగము మనకిచ్చేసి 2 భాగాలు మున్సిపాలిటీ తీసుకుంటుందని చెప్పి ఎవరు చెప్తే భయపడి వద్దని చెప్పి దానివల్ల నేను ఆపేయడం జరిగింది. కానీ ఆ రోజు 2 ఫ్లోర్లు వేసుకుంటే చాలామంది మీ పిల్లలకు కూడా అక్కడ దుకాణాల సదుపాయాలు కూడా ఏర్పడే అవకాశం కలుగుతుంది ఇప్పుడు. సరే, ఇప్పటికైనా కానీ పెద్దలు మన షబ్బీరన్న గారు ఉన్నారు, మహేష్ అన్న గారు ఉన్నారు, మీకోసం మీ అభివృద్ధి కోసం అనేక రకాలుగా వాళ్ళు పాటుపడుతున్నారు. గత అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా 85% మన కట్క సోదరులందరూ కూడా పెద్దలు షబ్బీరన్న గారికి ఓట్లేసి మీరు కాంగ్రెస్ పార్టీకి ఆదరించడం జరిగింది. అది మాకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఎందుకంటే నగర అధ్యక్షుడిగా ఓటింగ్ సార్లు నేను ఎప్పుడు గమనించాను. సార్ కూడా గమనించి ప్రతిసారి కూడా మీ గురించే మాట్లాడేవారు. అదే మా కట్క సోదరులందరూ కూడా నాకు 80-85% ఓట్లు వేసారు, వాళ్ళకి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉండాలని చెప్పేసి సార్ కూడా నాకు కూడా ఒక 4-5 సార్లు చెప్పారు మీ గురించి. ఎందుకంటే మీరు చేసిన ఆ పని వల్ల
సార్ హృదయంలో మీరందరూ కూడా ఒక చిరకాలంగా గుర్తుండిపోయేలా మిగిలిపోయారు కాబట్టి సార్ ఖచ్చితంగా సార్ ఆధ్వర్యంలో మన కట్కల సంఘాలు మరియు మీకు ఏదైతే మేకల మండి అన్నకల వీళ్ళకి 2-3 ప్రాబ్లమ్స్ చాలా పెద్దవి ఉన్నాయన్న పెద్దలందరూ కలిసి మేము మాట్లాడిన కమిషనర్ గారితో మేకల మండి అహ్మదీ మార్కెట్లో ఉంటుండే దాన్ని గవర్నమెంట్ స్వాధీనపరుచుకొని అలాగే ముందు భాగంలో ఒకటి మార్కెట్ షెడ్ ఉంటుంది మొత్తం ఒక బిల్డింగ్ పాత బిల్డింగ్ ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉన్న మార్కెట్ సార్ అది అప్పుడు నవాబుల కాలం నుంచి కూడా అక్కడ మాంసం అమ్మేది అయితే దాని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని ఒక 200 మల్లిగలు కూడా ఒక కాంప్లెక్స్ చేయడం జరిగింది అయితే దీనికి వాళ్ళకు ప్లేస్ చూపించడం లేదని చెప్పేసి వాళ్ళు కోర్టులో కేసు వేశారు అది మీ చొరవ వల్ల మీరు చూపించిన మార్గంలో ఆ మేకల మండి స్థలానికి బదులుగా వేరే స్థలం సారగాపూర్లో మీరు చెప్పిన విధంగా మనం చేయించడం జరిగింది దాని తర్వాత ఈ ఏదైతే మార్కెట్లో ఉన్న మల్లిగల విషయంలో ఉన్నదో అది కమిషనర్ గారితో మేము మాట్లాడడం జరిగింది మన పెద్దలందరూ వచ్చినప్పుడు ఆ కమిషనర్ గారు వితౌట్ టెండర్ పోతే ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఎవరైనా కోర్టులో కేసు వేసినట్టు మీకు వచ్చే మల్లిగలు కూడా రావు అని చెప్పడం జరిగింది మీరే ఆలోచించి మీరందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి మీ మల్లిగలకు మీరే టెండర్ వేసుకోవాల్సిందిగా ఒక సూచన చేయడం జరిగింది అయినా కానీ నేను షబీర్ సార్ గారికి మహేశ్వర్ గారికి చెప్పాను నేను ఇట్లా వీళ్ళ మల్లిగలు వాళ్ళకు వచ్చే విధంగా కలెక్టర్ గారితో మాట్లాడమని సార్ మాట్లాడుతున్నారు ఖచ్చితంగా షబీర్ గారి నాయకత్వంలో మహేశ్వర్ గారి నాయకత్వంలో మీకు అంత మంచి జరుగుతుందని చెప్పి నేను విశ్వసిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయకముందు చర్చలు జరిగినాయి రోడ్డు మీద ఎవరి సమక్షంలో ఎవరి ఆశీర్వాదంతో ప్రమాణ స్వీకారం చేస్తున్నాం చాలా పేర్లు చర్చకు వచ్చినాయి ఆయన పెద్దయిన దగ్గర ఉన్నాడు ఈ పెద్దయిన ఆయన దగ్గర ఉన్నాడు పలానా ఆయన పిలిస్తే బాగుంటుంది పలానా మాట ఏదైతే ఢిల్లీకి డైరెక్ట్ తీసుకోపోతాడు పలానా ఆయన దగ్గరికి ఇంకా ఈజీగా నేను ఒకటే మాట్లాడి మన గుర్తుగారు ఒకటే భరోసా వచ్చినాను నేను కామారెడ్డి వాసిగా షబ్బీర్ రెడ్డిపై పనితీరు తెలుసు షబ్బీర్ పై ఏదైనా మాట ఇచ్చి పట్టుబడితే మాత్రం ఆ పని ఏదైనా గట్టిగా విశ్రమించకుండా పనిచేసడం దాంతో మనం అందరితో కొట్లాడితే చెప్పిన లేదు ఈ జిల్లా సంఘం పాలకవర్గం సంబంధించిన ప్రమాణ స్వీకారం షబ్బీర్ బయట వెళ్తాం ఏ టైం అయితే ఆ టైంలో కాదామని చెప్తే నిన్న జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఎందుకు షబ్బీర్ పై పనులు అంటే 40 సంవత్సరాలుగా షబ్బీర్ పైన చూస్తున్నాం పదవులు ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజలు ఉండే ప్రజానాయకుడిగా ఉన్నాడు కాబట్టి ప్రజల సమస్యలు ప్రజలకు సంబంధించిన ఇతిహాసాలు అన్ని విషయాలు కూడా కొంచెం మన మానవత కోణంలో ఈ ఏజ్లో కూడా నేను మార్నింగ్ చూస్తున్నాను ఇప్పటిదాకా కూడా రాత్రి 9 గంటల దాకా లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నిత్యం ప్రజలతో ఉంటాడు తను రిస్క్ లేకుండా మాట్లాడతాడు ప్రతి దాన్ని తర్వాత అనేక దాంట్లో జనార్దన్ రెడ్డి మొదలు పెడితే చెన్నారెడ్డి రాజశేఖర రెడ్డి వరకు అనేక మంది ముఖ్యమంత్రుల పదవుల్లో మంత్రిగా కీలకమైన పదవులు నిర్వర్తించడం వల్ల ఏ పని ఎక్కడ ఆగితే దాన్ని ఎట్లా చేయాలని తెలిసిన ఏకైక గట్టి నగరం షబ్బీర్ భాయ్ కాబట్టి మనం తెలుస్తున్నాం అలాంటమ్మా పైనవి మనం చెప్పినప్పుడు ఒక కాయద నుంచి దగ్గర పెట్టుకొని మర్చిపోయే మనిషి కాదు డి శ్రీనివాస్ తర్వాత నా నిజామాబాద్ విషయానికి వస్తే రత్నాకరణ నాకు క్రెడిట్ దక్కుతుంది కూడా మనం డిఎస్ఎల్ దగ్గర పోతే కాయదా తీసుకొని పోతే ఫాలోఅప్ చేసి ఆ పని పనుల దగ్గర మీరు వెళ్ళండి కలవండి అని చెప్పి అంత గట్టి ఫాలోఅప్ డి శ్రీనివాస్ దగ్గర మనం చూసినాం అందుకే మన సీనియర్ నాయకత్వంలో ప్లాటలో కానీ ఇక్కడ మన బ్రహ్మాండ మార్కెట్ కట్టుకోవడం కానీ ఇతర సమస్యలలో కూడా మనకు అక్కడ మంచి సపోర్ట్ దొరికింది ఆ తర్వాత కాంగ్రెస్లో కానీ టీఆర్ఎస్లో కానీ చాలా ప్రభుత్వంలో చూసినాం టీడీపీ నుంచి మొదలు పెడితే ఇప్పుడు కాంగ్రెస్ వరకు చాలా మంది మంత్రులు అప్పటికప్పుడు ఐవాష్ కంటి కొడుకుగా కాగితాలు చూసుకొని మాట్లాడి మళ్ళా కలిస్తే తప్ప మాట్లాడే సందర్భం శ్రీనాథ లెక్క షబ్బీర్ భాయ్ కూడా ఏదైనా పని ఫాలోఅప్ చేస్తే దాన్ని లాస్ట్ ఎండ్ అయ్యే వరకు కూడా గట్టి ఫాలోఅప్ చేసి మనకు ఆ క్షణ కూడా మనం ఒక లీడర్గా పెట్టుకుంటాడు కాబట్టి షబ్బీర్ భాయ్ తెలుసుకున్నాం రెండవ కారణం షబ్బీర్ భాయ్ చాలా మంది తెలియని విషయాలు ఏంటంటే కామారెడ్డిలో చూసినాం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలల్లో గుళ్ళు గోపురాల అభివృద్ధి కామారెడ్డి జరిగింది ఇప్పుడున్న అక్కడ లోకల్ స్థానికంగా బీజేపీ చెప్పినట్టు కదా ఏ గుడికి బడికి ఇచ్చిందని లేదు ఆ ఉత్తగా ప్రచారంతో చేసింది కానీ ఇప్పటి కూడా ఆలయాల పునరుద్ధరణ
పంతుల సంక్షేమం, అక్కడ అభివృద్ధి అన్ని రంగాల్లో కూడా కామారెడ్డిని గట్టిగా నిలబెట్టారు. ఇంత చేసిన డైనమిక్ లీడర్ మన మీద తెచ్చుకున్నామంటే మనం సుదీర్ఘ కాలం పాటు మనము ఎదుర్కొంటున్న సమస్యలు 4-5 ఉన్నాయి. ఇంతకుముందు మన పెద్దలు ఆల్రెడీ ప్రస్తావించడం జరిగింది. అవన్నీ పరిష్కారం కావాలండి. ఎందుకంటే నిజామాబాద్లో నిజంగా బాధ అనిపిస్తుంది అమ్మా. నిజామాబాద్ కొంచెం మేము పెద్ద నిజంగా బీసీలు రాజ్యాధికారంలోకి రావాలని తపన పడుతున్న ఏ అవకాశాలు లేని ఆరకట్టల కోసం ఉన్నది ఇంత పెద్ద నగరంలో 3,90,000 మంది జనాభా. అందులో మేము 4 నుంచి 5,000 మంది ఓటర్లు ఉన్న మా ఆరకట్టలకి ఈ జాగాకి ఇచ్చిన భవనం 200 కంటే ఎక్కువ మంది కూర్చుంటే మీటింగ్ పెట్టుకునే అవకాశం లేదు. పెద్ద పెళ్లి చేసుకోవాలంటే కూడా అవకాశం లేదు సందర్భం. అది కూడా పట్టణ కమిటీకి ఆ పాత జమానాలు పెద్ద మంది ఇవ్వడం వల్ల ఇది మాత్రమే మాకుంది. అదే మరి రాజకీయ అవకాశాలు, రాజకీయ పదవులు అనేక రకాలకు సంబంధించిన మా బీసీలకు సంబంధించిన బీసీలలో ఉన్న ఉన్నత వర్గాలకి గట్టికి ఒక ధర్మ సంఘం ఉంది. ఆ ధర్మ సంఘానికి దాదాపు 80 లక్షల కోట్ల రూపాయల బంగ్లాలు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. దయచేసి 5,500 మంది ఓటర్లు ఉన్న మా నిజామాబాద్ నగర ఆరకట్టికల సంఘం కోసం దీన్ని ఎక్స్టెన్షన్ కోసం నిధులు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అట్లాగే దీనికి సంబంధించిన అట్లాగే మిగతా జిల్లా నలుమూల నుంచి వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవడానికి నిజామాబాద్ జిల్లా ఆరకట్టికల కోసం ఖచ్చితంగా అన్న మీకు ఈ విషయంలో టాప్ ప్రయారిటీ ఇచ్చి మాకు ఎకరం జాగా ఇచ్చి ఒక కమ్యూనిటీ మంచిగా కట్టుకొని మా జిల్లా సంఘం అందరూ కూడా కూర్చొని మాట్లాడుకునే విధంగా అది మీతో మాత్రమే అయితే నిజామాబాద్ నుంచి వచ్చిన తర్వాత 20-25 రోజుల ముందు మీరు ఇక్కడికి వస్తే బ్రహ్మణంగా గెలుస్తున్నారు. మా ఆరగట్ట కులంలో సగం లేని కూడా ఇప్పటి 3 టర్ములు నిజామాబాద్కి ఎమ్మెల్యే 3 టర్ములు ఎమ్మెల్యే అయినా ఆరగట్ట వాళ్ళకంటే ఎక్కున్నారు. కానీ ఒక్కరు మాత్రమే మాకు కార్పొరేట్ అవకాశం ఉంటుంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంతకుముందు టీఆర్ఎస్ కావచ్చు. మా చరణ్ మా కార్పొరేటర్ ఆయన ఓపెన్ కాంపిటీషన్లో కార్పొరేటర్ అయింది. అంటే ఎవ్వరు కూడా మా ఆరగట్టలకు లాస్ట్ నుంచి ఒక్కసారి కూడా ఒక్కరు టికెట్ ఇవ్వాలంటే లెక్క. చరణ్ అక్కడ సౌలల్లా, సముద్రల్లా, పెళ్లిళ్ళల్లా, హాస్పిటల్లల్లా 24 గంటలు అందుబాటులో ఉంటాడు. కాబట్టి మళ్ళా తెలుసుకుని ఆగని గట్టిగా నిలబడుతున్నాడు. అంటే చరణ్ బైక్ పక్కన తీసుకెళ్తే ఇంకో మనం ఉన్న ఈ ప్రాంతంలో దాదాపు 16-17 మంది మా ఆరగట్టకు వస్తున్నాం. కాబట్టి ఈ ఏరియాకి సంబంధించిన టికెట్ మాకు ఇవ్వాలని సభ్యులపై దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి దీంతో పాటు మా ఆరగట్ట ఎక్కడ ఎక్కువ అక్కడ ఇంకొక టికెట్ ఇవ్వాలి. 3 టికెట్ మాకు ఇవ్వండి దయచేసి. ఎందుకంటే మా దాంట్లో సగం ఉన్న కులపాలు 3 సార్లు ఎమ్మెల్యే కానీ చాలా విచారకరం. మరి మేము వాళ్ళకంటే డబుల్ జనాభా ఉన్నాం. ఒక 3 కనీసంగా కార్పొరేట్ పదవులు మాకు ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థిస్తున్నాం. మీ విషయాన్ని సీరియస్గా ఆలోచించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. అట్లాగే మన మిత్రులు చెప్తుంటే ఆల్రెడీ నవీపేటలో 10 ఎకరాల జాగా అందుబాటులో ఉందని సభ్యులపై మనుషులు కానీ 50 లక్షల కోట్ల రూపాయలు పట్టపట్టు వచ్చి పడతాయి. రూపాయలు పోతాయి, డోజర్లు పోతాయి, అట్లా సాఫ్ అయిపోతాయి. హైదరాబాద్లో చేసిందో, కామారెడ్డి చేసిందో, స్టేట్ అంతా కూడా చేసింది. దాన్ని చదువుకేయాలంటే 40-50 లక్షలు అవసరం పుట్టాలన్నా అక్కడ మొత్తం గుట్టలు మా ముందు కప్పలు రప్పలు ఉన్నాయట. దాన్ని సాఫ్ చేసి కొంచెం ఫెన్సింగ్ వేసి వాటర్ కరెంట్ ఇస్తే కనుక మొత్తం నిజామాబాద్ కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా అక్కడికి వారాంతం అంగడి కోసం వస్తారు. కాబట్టి శనివారం రోజు దానికోసం కూడా మీతో సాధ్యమైందని చెప్పేసి మా అభిప్రాయం. అందుకోసమే మిమ్మల్ని చూసినామన్నా రాజకీయ అవకాశం మాకు ఇవ్వండి. నాకు ఇంకొక చిన్న బాధ ఏంటంటే మా ఊళ్ళో నాకు ముందున్న గర్వలే ఇక్కడ ఉన్న చంపుది టెంపుల్ తోటి మా ఆరగట్టలకు విడదీయ రాని ఆత్మీయ సంబంధం ఉంది. గతంలో ఈ టెంపుల్ సైతం మాకు కట్టుకొని చేసి కాదు సార్. ఖచ్చితంగా ఒక డైరెక్టర్ వాళ్ళు కూడా మాకు లేరు. ఇక్కడ ఉన్న ఈ చంపుని గుడి శివాలయం అంటే అక్కడికి పోని ఆరగట్టకు ఉంటాడు. అంత అటాచ్మెంట్ మేము కట్టించే పోయినా ఖచ్చితంగా మేము చంపుని గుడి పోతాం. ఆరోగ్యం ఇప్పుడు కాదు 100 సంవత్సరాల నుంచి మాకు అనుభవం ఉంది. అందుకే కదా ప్రభుత్వాలు అక్కడ ఆ చైతన్యకి బాగా ఇచ్చినప్పుడు మామూలు చేస్తారు. నేను దృష్టిలో లేకపోవడం వల్ల ఇక్కడ గ్యాప్ తెచ్చింది. కానీ భవిష్యత్తులో అయినా కానీ ఖచ్చితంగా ఆలయాలు కానీ స్థానిక సంస్థలు కానీ అట్లాగే ఇక్కడ ఆపరేటెడ్ పద్ధతుల కార్పొరేషన్ టికెట్ల ఆరగట్టల కోసం మీరు ఖచ్చితమైన అవకాశాలు ఇప్పించి మమ్మల్ని దయచేసి మిమ్మల్ని వెంట నడిపించుకొని వెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇంకోటి మాకు ఎట్లాంటి బేసిజాలు లేవు. చాలా సెక్యులర్గా ఉండేవాళ్ళం, చాలా పద్ధతిగా ఉండేవాళ్ళం. ఎవరైతే ఏ రాజకీయ పార్టీ అయినా కానీ సభ్యులపై గట్టిగా మనకి ఈ పద్ధతుల సహకారం ఇచ్చి సాధించి గట్టిగా మనం ముందుకు తీసుకెళ్తే సభ్యులపై మాట ఇస్తున్న మామూలు అందరి తరఫున మాట్లాడుతున్నా కూడా ఈ పనులన్నీ జరిగితే బాగా వెంటనే నడుస్తాం. నాకు ఏ రాజకీయ పార్టీలతో లేకపోవడం అవసరం లేదు, రావచ్చు లేనే లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ మా ఉన్న జాగ్రత్త పుంచుకున్నది. అక్కడ ఉన్న 33 మందిలో ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా లైసెన్స్ వ్యాపారికి అక్కడ ఎప్పటికీ చట్టం చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి మాకు ఎట్లాంటి మెసేజాలు లేవు, ఏమి లేవు. బాగా ఈ పనులను చేయించండి, మీ వెనకాల నిలబడదాం, గట్టిగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తామని చెప్పేసి
చెప్పుకునే అవకాశం ఇచ్చిన ప్రజలు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరియు షకీరన్న గారికి ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ఆర్యకట్క బంధువుల ప్రమాణ స్వీకార మహోత్సవం అంటే అడిగిన వెంటనే నేను వస్తానని చెప్పి షబీర్ భాయ్ అలా రాచి మన ముంగడ కూర్చుండి మనకు మన విషయాలు అన్నీ తెలుసుకున్నకు నాకు నా అక్కడి నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్న. ముఖ్యంగా ఏదైనా సమస్య ఉంటే గణేష్ అన్న చెప్పినట్టు తన దృష్టికి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా తను చేస్తాడనే నమ్మకంతో మేము ఇవాళ ఉన్నామన్నా. మీ ఇమ్మటే ఉంటాం, మీ అడుగుజాడలే కూడా నడుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు ముఖ్యంగా ఉన్న సమస్యల్లో మన జిల్లాలో బీడీసీ సమస్యలు, మా ఆర్యకట్క బంధువులు ఎక్కడికైనా ఒక ఊర్లో ఒకటి లేకుంటే రెండే ఇంట్లో ఉంటాయన్నమాట. మా ఆర్యకట్క బంధువులకు బీడీసీ సమస్యలకు విపరీతమైన సమస్యలు ఉన్నాయన్న. అక్కడ ఏది ఉన్నా మా రేటు మేము చెప్పిన రేటే అమ్మాలా, మేము చెప్పిన రేటే చేయాలా, లేకపోతే మీకు పెనాల్టీ చేస్తాం, మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని ఇట్లా భయపెట్టడం జరుగుతుందన్న. ఈ బీడీసీల గురించి ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇన్ని సంవత్సరాల నుంచి గత 60 సంవత్సరాల నుంచి మాకు ఇదే ఒక సంఘ భవనం ఉందన్న. మాకు నిజామాబాద్ జిల్లా సంఘ భవనానికి 1 ఎకరం స్థలం కేటాయించాలని ఈ సభాముఖంగా షబీరన్న గారికి నేను తెలియజేస్తున్నానన్న. అదేవిధంగా నవీపేట్ మార్కెట్, ఆ నవీపేట్ మార్కెట్ ఏదైతే ఉందో నవీపేట్ గ్రామ కమిటీ, గ్రామ పెద్ద మనుషులు, తర్వాత నిజామాబాద్ జిల్లా ఆర్యకట్క కుల బంధువుల సమక్షంలో జరుగుతుందన్న. ఇది కూడా దానికి కూడా కొత్త స్థలాన్ని అక్కడ ఒక స్థలం ఉందన్న. ఇంతకుముందు మేము పోయి అడిగినాం, గ్రామస్తులు కూడా ఒక 10 ఎకరాల స్థలాన్ని మాకు చూపించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు తిరిగినాం, ఆ సమస్య పరిష్కరించలేదు. ఈ సమస్య కూడా మీ ద్వారా పరిష్కారం అవుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానన్న. అదేవిధంగా అన్ని మండలాల్లో, మా మండలాల్లో కొన్ని ప్రభుత్వ స్థలాలు మా ఆర్యకట్క బంధువులకు సంఘ భవనానికి కూడా కేటాయించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానన్న. ఏదైనా ఫండింగ్ మనము కొన్ని ఆర్యకట్క బంధువుల మండలాల్లో కొన్ని బంధువులకు మన స్థలాలు ఉన్నాయన్న. దానికి కూడా నియోజకవర్గ స్థాయిలో మాకు కూడా ఎమ్మెల్యే ఫండ్, ప్రభుత్వ ఫండ్ కూడా ఇప్పించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానన్న. ఏదున్నా మాకైతే 1 ఎకరం స్థలాన్ని ఖచ్చితంగా మీ ద్వారా మాకు హామీ వస్తుందని ఈ సభాముఖంగా అందరు కుల బంధువులు ఇలా ఆశతో వచ్చిందన్న. ఆశని పంపు చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే మండలాల నుంచి వచ్చినో వాళ్ళకు కూడా ఈ విన్నపాన్ని, మేము చెప్పిన విన్నపాన్ని మీరు మంచి మనసుతో మంచి హామీ ఇస్తారని నేను కోరుకుంటున్నానన్న. అదేవిధంగా మండలాల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయన్న. నేను ప్రత్యేకంగా మీకు కలిసి కొన్ని సమస్యలు మీ దృష్టికి కూడా తీసుకొస్తానన్న. ఆ సమస్యలు కూడా మీరు పరిష్కరిస్తారని అనుకుంటున్నాను. ఏదైతే మాకు 1 ఎకరం స్థలం జిల్లా సంఘ భవనానికి మీరు కేటాయిస్తారని మేము అందరూ ఆశతో ఉన్నామన్నా. ఈ హామీని ఇవ్వాలని కోరుతున్నాను. షబీర్ అలీ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. అన్నగారు మన యొక్క ఆణిముత్యం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మా తోటి మాజీ కార్పొరేటర్స్ గారికి అందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తూ, అన్న మా వచ్చేసి పార్టీ అన్న కంటిన్యూగా మన కాంగ్రెస్ టికెట్ పైన 3 సార్లు గెలవడం జరిగింది. అక్కడ ఉన్నాయి కేవలం మా 2 ఇళ్ళు, ఆర్యకట్క ఇళ్ళు 2. మిగతా అన్ని కులాల సంఘాల వాళ్ళందరూ ఉన్నారన్న. అన్ని కులాలతోనే నేను విజయం సాధించుకుంటూ మీ ఆశీర్వాదంతో ప్రయత్నిస్తున్నానన్న. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అన్న, మా ఆర్యకట్క బంధువులు చాలా సమస్యలు ఉన్నాయన్న. ఇక్కడ ఏంటంటే నిజామాబాద్లో ముఖ్యంగా మన మటన్ మార్కెట్ ఏదైతే ఉందో మా తాతల కాలం నుండి చాలా పాత చేయకుంటే వాళ్ళని ఒక్కొక్కటి లైసెన్స్, అంటే అప్పటి నుంచి ఉన్న లైసెన్స్ అన్న, పాత లైసెన్స్లు ఉన్నాయని తీసుకొని వాళ్ళు కనెక్ట్ చేసుకొని వాళ్ళ షాప్లు వేగం చేయమంటే వాళ్ళని ఫోటోలు తీసుకొని వాళ్ళ సంతకాలు తీసుకొని అయినా వేగం చేయకుంటే పోలీస్ పికెటింగ్ పెట్టి మున్సిపల్ కమిషనర్ ఆయనలో వీళ్ళందరూ ఏం చేశారంటే మీకు ఖచ్చితంగా మీకే ఫస్ట్ కేటాయించిన తర్వాత మిగతా మేము వివరంగా ఇచ్చుకుంటామనే ఉద్దేశంతో భావంతో వీళ్ళకి మాట ఇచ్చారన్న. ఆ మాట తప్పిన తర్వాత వీళ్ళు ఇప్పటికీ పాతల ఎక్కడంటే ఫుట్పాత్ల మీద కూర్చొని మనం అమ్ముకుంటున్నారా, ఖచ్చితంగా అది
వీళ్ళు చాలా బాధలు ఉన్నారు. ఏంటంటే మనం మాట్లాడేది ఒకటి అన్న, వీళ్ళకి ఫస్ట్ వీళ్ళకి మాట ప్రకారం మీ ఆశీర్వాదంతో మీరు ముందుండి వాళ్ళకు టెండర్ లేకుండా షాప్స్ ఇప్పించేసి అన్న, మిగతా టెండర్ పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదన్న. ఏదైతే ఇప్పటిది కాదన్న, తాతల జమా నుంచి అందరికీ తెలిసిందన్న నిజామాబాద్కి, ఇది మెయిన్ ముఖ్యమన్న. ఇంకోటి మేకల పండిది కూడా అన్న, ఇప్పుడు వేణన్న గారు తెలుసు, వేణన్న మేము కమిషన్ ముఖ్య అతిథికి రావడం నా అదృష్టంగా భావిస్తూ ఈ సభకి మన చైర్మన్ నుడా కేశవరావు గారు, రత్నాకర్ గారు, కుద్దూస్ గారు, మన శివచరణ్ మాజీ కార్పొరేటర్ గారు, శంకర్ గారు, మన నూతనంగా మొన్ననే గెలిచిన ఈ సమాజానికి జిల్లా అధ్యక్షుడు రవీందర్ గారు, అలాగే మోహన్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, మరి అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన ఆఫీస్ పేరు వచ్చిన నేను వచ్చిన కొడుకు కూడా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు మా మహిళా సోదరి వాళ్ళు, మా చెల్లెలు, మా పైన చూద్దాం ఈ ఏరియా అంతా ఫుల్గా కనిపించినారు. నేను ఎప్పుడు నిజామాబాద్కి వచ్చినప్పుడు కేశవేరు నాన్ ముస్లిం ఏరియాలో హైయెస్ట్ కోట్లు వేసిన కులం మీద ఉన్నారంటే అది ఆర్య కట్టుబదయా. పాపం నాకు దొరకలేరు, వాడలేరు, అందరు తీసుకుపోతారు నా దగ్గర. అసలు వస్తలేరు ఓటు వేసినాను. ఓటు ఉన్నదంతా ముందులేనా నిలబడ్డారు. ఓటు వేసిన వెనుక వాళ్ళకు ముందు మన అని ఇవాళ నాకు పిలిచినారు, నేను వచ్చిన. మీరు కొన్ని కోరికలు చేశారు. కామారెడ్డిలో ఇట్లనే ఇవాళ మీ మార్కెట్ సమస్య చెప్పినారు. 33 దుకాణాలు ఉన్నాయి. ఆ 33 దుకాణాలలో ఒరిజినల్ మీ షాపులే. కామారెడ్డిలో కూడా నేను ఏం చేసినా మార్కెట్ పెట్టినప్పుడు ఒరిజినల్ ఎంతమంది రాకపోకుండా వేరే దుకాణాలకు ఆక్షన్, ఈ దుకాణాలకు ఆక్షన్ చేయకుండా నేను పెట్టాను. కానీ నేను ఓడిపోయినా కాంగ్రెస్ ఓడిపోయింది. ఓడిపోయాక టీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో ఏం చేయలేదు మన పాపం. మళ్ళీ నేను రాగానే గవర్నమెంట్లో మన కాంగ్రెస్ రాగానే అందరికీ 500 రూపాయలు కిరాయి పెట్టాం. వాళ్ళు 1500 పెట్టారు. వాళ్ళ మీద ఆక్షన్ అన్నారు. ఆక్షన్ లేదు, 1500 లేదు, 500 రూపాయలు నెలకు మళ్ళా వాళ్ళకి ఒక్కొక్క షాప్ 2 లక్షల రూపాయలు పెట్టి అది టైల్స్ వేపిస్తున్నాం. టైల్స్ ఎందుకంటే వాసన రాకుండా షాప్లో పోతే క్లీన్గా కనిపించాలి. మళ్ళీ ప్రొద్దున కడుక్కుంటే రాత్రి షాప్ అయిపోయినాక నీట్గా కనిపించాలి. కావాలంటే ఎయిర్ కండిషన్లు పెట్టుకోరా బిడ్డ, మీరు మాత్రం మీ షాప్ షాందార్ కనిపించాలా అని చెప్పిన. నిన్ననే ఎలాగది వాళ్ళకు 10 లక్షలది రోడ్డు కావాలి. ఆ చేపల వాసన వస్తుంది, మోరీ సరిగా లేదు, డ్రైనేజ్ లేదు, ఇవన్నీ ఎస్టిమేట్ ఇప్పించిన. 22 లక్షల రూపాయలు, 10 లక్షల రోడ్డు. మళ్ళీ అన్న ఈ గణపతులు అయిపోయినా కానీ ఇప్పుడు మళ్ళీ ఖరాబ్ అయితే తవ్వుతారు. నేను కూడా అది కూడా కరెక్ట్ చేస్తాను. అయినాక నేను చెప్పినవన్నీ ఫ్రీగా ఇచ్చిన షాపులు దానికి 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాలా, మున్సిపాలిటీ చేసి ఇవ్వాలా. మరి మీకు మీతోని పైసలు తీసుకుంటే ప్రభుత్వం ఎందుకు? ప్రభుత్వం అంటే పేదోళ్ళకు ధనవంతులుగా చేయాలి. వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ కుటుంబాన్ని మంచిగా నడిపించుకోవాలా. మీ పిల్లలు కూడా ఇంకా గొర్రెని పోయాలా. ఇంజనీర్లు కావాలా, డాక్టర్లు కావాలా, సైంటిస్టులు కావాలా, ఆఫీసర్లు కావాలా, లాయర్లు కావాలా, శంకర చుట్టలు కావాలా, కావాలి కదా. ఇట్లనే రాజకీయంగా మావాడు చెప్పాడు చూచారని 2 ఇట్లు ఉన్నాయి. ఇంటిగా నేను 9 శాతం కానీ 40-50 వేల ఓట్లతో గెలిచాను. 2 సార్లు గెలిచాను. ఎందుకంటే మొత్తం హిందువులు కన్నా అనుకోరు సుబ్బిరాన్న చాలా గుళ్ళలో ఇప్పటి వరకు కూడా పట్టు వస్త్రాలు నేను ఇచ్చిన తర్వాతనే పూజలు శురువైంది. అప్పటి వరకు ఏ గురుకుల గురించి ఆగ్రహమని ఎవరన్నారు. సార్ వస్తారు 5 నిమిషాలు కూడా లేట్ రాను, ఒక్కోసారి లేట్ అయినా కూడా సార్ వస్తున్నాడు, సార్ పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత పూజలు మొదలయ్యాయి. అట్లా నా మనసు ఉన్నది. మీకు అడిగినారు. అది కమిషనర్ గారిది ఇవ్వాలని ట్రాన్స్ఫర్ అయ్యి ఇవ్వాలని మళ్ళీ వాటిని తీసుకొచ్చినాం. ఆయన హైదరాబాద్ కాబట్టి మళ్ళీ రిటర్న్ మళ్ళీ నిజామాబాద్కి వస్తున్నాడు. నేను ఒక వారం దినాల్లో మీది వేణునాది మన కాంగ్రెస్ నాయకులతో ఫ్యూచర్ అది మీటింగ్ పెట్టించి
మీ ప్రెసిడెంట్ సార్ కూడా పిలిపిస్తారు వీళ్ళని ఇట్లా చేస్తాం కలెక్టర్ గారు వీళ్ళను నామినల్గా మీరే చెప్పండి ఇంత ప్రైస్ ఇచ్చేయండి మాకు అంత ప్రైస్లో ఒరిజినల్ ఉన్నోళ్ళకి అందరికీ 1,00,000 ఒరిజినల్గా మీరు ఎంతమంది ఉన్నారు లైసెన్స్ ఉన్నారు 33 అంటున్నారు 33 ఇచ్చినాక మీకు 1,00,000 తమ్ముడు కూడా కావాలి దానికి నేను మాట్లాడుతూ అవసరం ఉంటే కలెక్టర్ దగ్గర నేను వచ్చి కూర్చుంటాను వచ్చి కూర్చొని ఇది ఒక నిమిషం ఇకపోతే రెండోది మీ చిన్న మొత్తంలో ఇప్పుడు అన్ని మండలాల నుంచి వచ్చారు ఎలక్షన్ అన్ని మండలాల సమస్యలు దీన్ని కూడా మనము లైన్ విషయంలో కరెక్ట్గా అదే నేను మధ్య కూడా చెప్తాను మీరు కూడా ఐడెంటిఫై చేయండి మీరు ఆ మాస్క్ ఉన్నాక నాకే కలవలేదు ఓటేసి కూడా గవర్నమెంట్ వచ్చినాక నాకే కలవలేదు మరి ఎట్లయింది కడుపున వస్తే డాక్టర్ దగ్గర పోతాం నాకు అవసరం ఉన్నప్పుడు 2 సార్లు వచ్చిన మీ దగ్గర మీకు అవసరం ఉన్నప్పుడు అలాగే ఖర్చు పనులు చేస్తాం అది अरे कहाँ साहब मेरा कोशिश नहीं भी कभी मैं गोश्त खाता हूँ बोलते हैं कुछ काटते हैं पर बच्चे डॉक्टर इंजीनियर का बदल उसमें नहीं क्या नहीं बदलना बच्चे మార్పు తీసుకురావాలి కొత్త జనరేషన్ కొత్త ముందుకు తీసుకుపోవాలి ఆ గవర్నమెంట్ ఆలోచన రేవంత్ రెడ్డి గారి ఆలోచన మాది మనం వెనుకబడిన వాళ్ళు కూడా ముందుకు తీసుకుపోతాం ఆర్థిక సాయం చేద్దాం మేము చేయమంటే గవర్నమెంట్గా అంత ఒక్క గవర్నమెంట్ ఉందా మీతో యాక్షన్ తీసుకుంటే ఏమొస్తుందా 31-40 लाख आते 31-40 गवर्नमेंट को बड़ी बात है बड़ी बात है और लाइन विषय में फिर लाइन अलॉटमेंट అయిన తర్వాత कंपल्सरीగా मैं कम से कम 20 से 25 लाख रुपए तुम्हारा फॉर्म भराने के लिए मैं देता हूँ 20 లక్షలు फॉर्म भराने ఇప్పుడు ఎవరికి अभी कुछ छोटा मोटा काम है तो 5-10 देता हूँ नहीं क्या बड़ा ही देखता हाँ बड़ा काम हमारा रविंद्र भी बहुत होशियार है छोटा ना कोई बड़ा काम नहीं बड़ा काम भी करके देता अब ఎక్కువ తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేస్తే మంచిది అది మన ఒక కుటుంబం తిరిగి ఉన్నాం నాతో ఎలాంటి పనులు తీసుకోవాలంటే తీసుకోండి ముందుకు పోండి పిల్లలకు మంచిగా చదివించుకోండి పిల్లల భవిష్యత్తు కూడా అందజేయండి మీరు అలానే అయితే పిల్లలు కూడా అలానే పెట్టకండి కొంచెం మార్పు తీసుకురండి ఇంకో వీరు లైఫ్లో మార్పు తీసుకురండి ఆ పిల్లలు కూడా ముందుకు తీసుకోపోండి అని చెప్తూ మరి ఒకసారి నూతన మంత్రి మెంబర్లకు నా పూర్తి ఆశీర్వాదం నా పూర్తి సహకారం ఉంటుంది డెఫినెట్గా ఈ వారం 2 వారాల్లో ఇంటర్నేషనల్ అయిపోయిన తర్వాత మనకు నేను కలెక్టర్ గారు కమిషనర్ గారు కూర్చోబెట్టి ఆ 33 షాపుల సంగతి 1,00,000 అది 1 ఎకరం భూమి గురించి మీరు అక్కడ అన్నది ఇంకో నాకలకు పెట్టుకున్నందుకు ఆల్రెడీ అయిపోయింది అది మేకల మండి మా వేణు గారికి సపోర్ట్తో సన్మానం చేయండి ఆయన దానిలో బాగా మంచి పూర్తి చేస్తున్నారు వాళ్ళకు కూడా నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను నా మీదకి కొంచెం బలిపోయింది అందు గురించి పెట్టుకున్న అక్కన్న మాదన్న నా ఎంబటే ఉంటారు ఆయన కూడా ఇప్పుడు 17 వేణుగారంటే ఆయన దగ్గర 10-12 కోట్ల రూపాయలు 20 కోట్లు 22 కోట్ల రూపాయలు ఉన్నాయి ఆయన దగ్గర కూడా గవర్నమెంట్ పైసలు ఆయన కూడా అంటారు నాకు కూడా డబ్బుల కొరత లేదు పని చేయించే శక్తి కావాల్సి మెంబర్లు మీరు కావాలి వాడ ఢిల్లీ అన్న ఉన్నాడు ఢిల్లీ అన్న నేను రాగానే ఒక పట్టుకొస్తాను బాపూజీ వచ్చిన లైబ్రరీకి 25 లక్షలు తీసుకెళ్ళాను పని కూడా చెప్పించేసుకున్నాను 25 లక్షలు ఇచ్చిన కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా కావాలి అట్లాంటి కావాలి బిల్డింగ్ లేపేసి బిల్డింగ్ అది అందరి పనికి వస్తుంది లైబ్రరీ పిల్లలు ఎక్కువ పని చెబుతూ మరొకసారి జై ఆర్యకట్క నా ఆశీర్వాదం నా మద్దతు నా పార్టీ మద్దతు టికెట్లు 3 అడిగినారు గెలిచే గుర్రాలు ఎన్ని ఉంటే అన్ని టికెట్లకు కూడా తప్పనిసరిగా కృషి చేస్తాం మా శ్రీనమ్మ చెప్తున్నాం నాకు ఆల్రెడీ మీ స్టేట్ అధ్యక్షులు నర్సింగ్ గారు వచ్చి అప్పుడు ఇచ్చారు మాకు ఒక కార్పొరేషన్ కావాలని
ఆ కార్పొరేషన్కు ఆల్రెడీ సీఎం గారికి చెప్పినాను. వెరీ తొందరగా ఒక మంచి శుభవార్త ఇప్పిస్తానని కూడా సభాముఖంగా